బర్త్డే సొల్లు. అబ్బా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. మీకు స్టార్టింగ్లో చూస్తే అర్థమవుతుంది. ఈరోజు సంతోష్ బర్త్డే అనమాట. సో అందుకే నేనైతే ఏదైనా స్మాల్ గిఫ్ట్ ఏమన్నా ఇస్తాము అనుకున్నాము. ఎప్పుడు తీసుకునేదైనా మనం కూడా ఏదో ఒకటి ఇద్దాము అనిపించింది. అనుకుంటాం కానీ మనం పోయి గిఫ్ట్ తెచ్చి ఎతికి సర్ప్రైజ్లు ఇవ్వడం అంటే కష్టమైన పని, అది పిల్లలను పెట్టుకొనేసి. కానీ ఎందుకో ఈసారి ఇద్దాము అనిపించింది అనమాట. సంతోష్ అయితే ఏ దానికి మిస్ అవ్వడు. నాకు గిఫ్ట్ ఇచ్చే కానీ పిల్లలకి ఇచ్చే కానీ, అంటే యానివర్సరీ, ఇంకా బర్త్డేస్, న్యూ ఇయరు, ప్రతి ఒక్కదానికి హాలిడే పెట్టుకుంటాడు. ప్లస్ గిఫ్ట్ ఇస్తాడు, సెలబ్రేట్ చేస్తాడు. తనకు సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో ఈసారి అయితే సంతోష్కి నేను ఏదైనా గిఫ్ట్ ఇద్దామనేసి ఇంట్లో ఉండే పని అయితే తొందరగా చేసుకొని బయలుదేరాలన్నమాట. ఇండియాలో అయితే మాకు వంట చేసేకి ఒకరు వచ్చేవాళ్ళు, గిన్నెలు తోమేకి ఒకరు వచ్చేవాళ్ళు, అట్లా ఉండేది. ఈ జర్మనీకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క పని నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇదే కాకోకుండా పిల్లల్ని చూసుకోవాలి. చాలా కష్టం అన్నమాట. అందరు ఎట్లుంటున్నారేమో మరి ఫారిన్లో, నాకైతే అర్థం కాలేదు. అంటే సంతోష్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు నాకు, కానీ ఈరోజైతే నాకు చాలా పని ఉంది. అందుకనేసి తొందరగా బయలుదేరాలన్నమాట. దైవిక్ అయితే స్కూల్కి పంపించేసినాను. చిన్నోడైతే పడుకున్నాడు. బర్త్డే అప్పుడు ఈవినింగ్ సెలబ్రేట్ చేసినప్పుడు మా చిన్నోడైతే సాంగ్ పాడినాడు అనమాట. చాలా క్యూట్గా ఫస్ట్ టైం పాడినాడు వాడు. వాడికి ఇంకా మాటలు తిరగడం లేదు, బాగా రావడం లేదు, అయినా కానీ బాగా పాడుతూ ఉన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సంతోష్కి ఫస్ట్ టైం నాకే పాడినాడు, నా బర్త్డే సెలబ్రేషన్లోనే పాడినాడని ఎగ్జైట్ అయిపోయినాడు సంతోష్. మేము ర్యాండమ్గా అడిగినాము, బర్త్డే సాంగ్ పాడు అనేసి. ట్రై చేస్తాడులే అనుకునేసి, కానీ వాడు నిజంగానే పాడినాడు. ఏదో హ్యాపీ అనే చెప్పినాడు లాస్ట్ వరకు. చాలా ఎగ్జైట్ అయినాము. అంత పని చేసుకునేసి నేను బయలుదేరేసి దైవిక్ స్కూల్ నుంచి వచ్చేసినాడు. ఈరోజైతే వ్యాక్సినేషన్ ఉంది, దానికి కూడా నేనే పోయినాను. యూజువల్గా అయితే నేను ఒక్కదాన్నే పోను, కానీ ఇక్కడికి వచ్చి నుంచి అన్నీ పోవాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. ఇద్దరిని పట్టుకొని ఒక్కదాన్ని పోనంటే ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని పోవాలంటే చాలా కష్టము. అయినా కానీ అలాగే అన్నీ మేనేజ్ చేసుకొని పోయినానమాట. వ్యాక్సినేషన్ ఉన్నింది. యాక్చువల్గా సంతోష్కి అయితే ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అనేసి పోయినాడు. నేను చెప్పినాను అప్పటికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యి. తను లేదు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉందని పోయినాడనమాట. ఇక్కడైతే నేను వాచ్ తీసుకుందాం అనేసి వచ్చినాను. వ్యాక్సినేషన్ అయితే వేయించుకున్న తర్వాత వాచ్ తీసుకునేకి వచ్చినాను. అదే కాకుండా ఇది ఒక బ్యాండ్ కూడా తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఈ వాచ్, ఇది వచ్చేసి నాకు నచ్చింది. సంతోష్ మళ్ళీ నచ్చుతుందో లేదో చూడాలన్నమాట. పప్పు అయితే నాకు వాచ్ లేదు అని అడుగుతా ఉన్నాడు. అనుకుంటాం కానీ ఊర్లో ఉంటే మనకి పిల్లల్ని చూసుకునేకి పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. హాలిడేస్లో ఉన్నప్పుడు వదిలేసి రావచ్చు. ఇంకొకటి డే కేర్కి కావాల్సినప్పుడు వదిలేసి రావచ్చు. కొంచెం మనం ఫ్రీగా ఉండొచ్చు. ఏదన్నా ఎమర్జెన్సీ పని ఉండంటే ఎక్కడన్నా వదిలేసి మనం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని పెట్టుకొని ఆ ట్రామ్ ఎక్కి వచ్చి చాలా కష్టం అన్నమాట. అయినా కానీ కొంచెం సంతోష్కి సర్ప్రైజ్ ఇస్తామనేసి వచ్చినాను. ఫైనల్గా అయితే వాచ్ సెలెక్ట్ చేసేసినాను అనమాట. చూడాలి సంతోష్కి నచ్చుతుందో లేదో. సంతోష్ అయితే ఎస్ఏపీలో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ మేనేజర్ ఏం చెప్పేవాడంటే, మేము ఒక హాలిడే లిస్ట్ ఇస్తే నీకు నువ్వే ఒక హాలిడే లిస్ట్ పెట్టుకుంటావు అనేసి చెప్పేవాడు. అంటే ఇయర్ మొత్తంలో మా పెద్దోడు బర్త్డే, మరి నా బర్త్డే, వ్యాలంటైన్స్ డే, న్యూ ఇయర్కి, ఇట్లా అనేసి అన్ని డేస్కి లీవ్ పెట్టేస్తాడు. కంపల్సరీ మ్యాండేటరీ లీవ్ అనమాట. ఇక్కడైతే మా చిన్నోడు అప్ప అని అరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు కదా వెనకలే, ఈరోజు లేట్ అయిందా అనేసి అరుస్తూ ఉన్నాడు అనమాట. అలాగా మోస్ట్లీ మేము వచ్చేసి హాలిడేస్ పెట్టుకునేస్తాడు సంతోష్ అన్నిటికీ. సరే మనం కూడా చిన్నగా ఏదైనా బర్త్డే ప్లాన్ చేస్తాము, సర్ప్రైజ్ చేస్తాము అనేసి అయితే చేస్తా ఉన్నాం అనమాట. కష్టమైనా సరే వీళ్ళిద్దరిని తీసుకొని పోయి వచ్చేళ్ళకే నాకు చాలా టైర్డ్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే వచ్చినాడు సంతోషు. వచ్చిన వెంటనే
చిన్నోడు చూడండి ఏం చేస్తాడో వెళ్ళేసి ఎప్పుడు ఏం తెచ్చినాడా అనే చూస్తాడనమాట. ఫస్ట్ పప్పు అయితే నేను ఇస్తానులే అమ్మ గిఫ్ట్ అన్నాడు. సరేలే అన్నాను. వస్తానే బ్యాగ్ అంతా చెక్ చేస్తాడు. ఏం తెచ్చినాడు అప్ప అనేసి. ఊర్లో అయితే ఏ పానీపూరో ఇంకేదన్నా స్నాక్సో బిస్కెట్స్ అట్లా అనుకుంటాం కదా. ఈడైతే ఏం తెస్తారు, మించిపోతే బ్రెడ్ తెస్తారు. ఆల్రెడీ మేము ఫ్రూట్స్ గిట్స్ అంటే వీక్కి సరిపడా తెచ్చుకుంటాము. సంతోష్ వచ్చినప్పుడు అయితే ఎప్పుడు బ్రెడ్డే తెస్తాడనమాట. అదే వాడు రాగానే బ్రెడ్ ఓపెన్ చేసేసి డోనట్ అంటే చాలా ఇష్టం మా చిన్నోడికి. అది షేర్ చేసుకుంటాడనమాట ఎప్పుడు పప్పుతో కంపల్సరిగా ఏం తెచ్చినా కానీ. అదే ఇంకా వచ్చేసి మా డైలీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి. కొంచెం ఎగ్జైట్ అయినాడనమాట సంతోషు. యాక్చువల్గా నేనైతే జాబ్ చేస్తూ ఉన్నాను ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు వేరే ఆప్షన్ కనిపించలేదు. ఏం చేయలేము కదా ఇంకా. 1.5 year అయింది నేను జాబ్ రిజైన్ చేసేసి. చాలా బోర్ కొడుతూ ఉంది. ఎప్పటికప్పుడు జాబ్ చేయాలనుకుంటా కానీ నాకు జాబ్ శాలరీ కాదు ఇంపార్టెంట్, నాకు జాబ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. కానీ ఏం చేస్తాము, సాక్రిఫైసెస్ ఉంటాయి కదా ఫ్యామిలీలో. ఇంకా నేను జాబ్ కోసం అనేసి నేను ఇంకొక డిగ్రీ కూడా చేసినాను మా చిన్న బాబు కడుపులో ఉన్నప్పుడు. అంతకుముందు బాబు పుట్టకముందు అంటే 4 years బ్యాక్ ఇంకొక డిగ్రీ కూడా చేసినాను మాస్టర్స్. సో దాంట్లో ఒక బిజినెస్ పెట్టాలా అనేసి. ఇంకా అప్పుడైతే చిన్న బాబు వచ్చినాడు. ఇంకా ఇదే అయిపోయింది. సరే వీడిని సెట్ చేసి 1.5 year అయిన తర్వాత ఏమైనా చేస్తాము అనుకునే లోపల సంతోష్కి అయితే ఫారిన్కి జర్మనీకి వచ్చింది. ఇంకా మళ్ళా నేను స్టాపు. ఎప్పుడు నేను బిజినెస్ జాబో ఏం చేస్తాను నాకైతే అర్థం కాలేదు. ప్రతి అమ్మాయికి ఇట్లాగే ఉంటుందా, నాకు ఒకటే ఉంటుందా నాకు తెలియదు. ఏదో ఒకటి చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనమాట నాకు. జాబ్ కానీ బిజినెస్ అయితే చాలా ఇష్టము. ఎప్పుడు చేస్తానో ఏమో మరి నాకు తెలియదు. అయితే మేము ఇక్కడ జర్మనీలో అయితే పర్మనెంట్గా ఉండము. జస్ట్ 1 or 2 years ఉండేసి అదేదో ఫారిన్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేసి తిరిగేసి వెళ్ళిపోదాం అనేసి అంతే. సంతోష్ కూడా వచ్చింది ఆఫర్ ఎందుకు వదులుకోవాలా అనేసి వచ్చినాడు అంతే. ఇంకో మ్యాక్సిమం 2 years ఉంటాం అంతే అండి. ఇంకా ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. మా ఫ్యామిలీ బ్లాగ్స్ అంతా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మేము చిన్నగా ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాము. సంతోష్ అయితే హ్యాపీగా ఫీల్ అయినాడు. ఎందుకంటే మామూలుగా నేను గిఫ్ట్ లేను కదా. సంతోష్ చూసి నేను కూడా గిఫ్ట్స్ ఇవ్వాలా అని ఏం ఎగ్జైట్ అవ్వను. నాకే గిఫ్ట్స్ ఇస్తే హ్యాపీ, కానీ గిఫ్ట్స్ ఇవ్వలేదని ఫీల్ అయ్యే మెంటాలిటీ ఏం కాదు నాది. సో అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్స్ ఇచ్చిన దానికి సంతోష్ చాలా ఎగ్జైట్ అయిపోయినాడు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్